దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనములు తెలియజేయుచున్నాను. దేవుని కృపను బట్టి ఈ దినమందు దేవుని సన్నిధికి రావడానికి ప్రభు మనకు సహాయము చేశాడు. ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్ నుండి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17 నుంచి 21 వరకు చదివి ధ్యానం చేద్దాం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకొనిరి. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యమున్నది ఉన్నట్లుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరలాగూ క్రీస్తును చేర్చుకున్న వారు కారు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, దినాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. నీ సన్నిధికి కూడి వచ్చిన వారిని దీవించి బలపరచండి. పాటలు పాడిన వారిని దీవించి బలపరచండి. నీ వాక్యం చదువుకొని ఉన్నాం ప్రభువా, దీవించి ఆశీర్వదించండి. ఈ దినదాసుని మరుగుపరిచి మీరే మాతో మాట్లాడుతూ రండి. పాపికి రక్షణ కలిగించే మాటలు, విశ్వాసికి ఆదరణ కలిగించే మాటలు మీరే బోధించుమని మీకు అప్పగించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము 17, 18 వచనాలు ధ్యానము చేసుకున్నాం. ఈ దినమందు 19వ వచనం ధ్యానం చేద్దాం. ఈ 19వ వచనములో రాయబడిన మాట మనము గమనించినప్పుడు పౌలు భక్తుడు ఇలాగ రాశాడు వారి గురించి. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకొనిరి అని వ్రాయబడి ఉంది. పవిత్ర గ్రంథమైనటువంటి బైబిల్ మనకు చెప్తున్న మాట ఏమిటంటే, బండబారిపోయిన హృదయాల వల్ల కలిగే ఫలితం ఇది అని అన్నాడన్నమాట. మనసుల్లో నీతి సంబంధమైన గ్రహింపు, మనోభావము నశించింది. పాపములాగా అనిపించదు, అది పాపమే కాదనడం మొదలు వాళ్ళు పెట్టినారంటుగా చెప్పాడు. ఇంకా లైంగిక అవినీతిలో ఇతర దుర్మార్గులతో తమ్మును తామే మర్చిపోవడమే అని చెప్పాడు. తమ్మును తామే మర్చిపోవడమే. తర్వాత ఇప్పుడు కూడా ఇది జరుగుతూ ఉంది అన్న సంగతి మనకు బైబిల్ జ్ఞాపకము చేస్తూ ఉంది. ఆనాడే కాదు, ఈనాడు కూడా ఇలాంటి వ్యక్తులు ఇంకా ఉన్నారు అని పౌలు భక్తుడు
రోమాపత్రిక మొదటి అధ్యాయంలో వ్రాశాడు. రోమపత్రిక మొదటి అధ్యాయము 24వ వచనం. 24వ వచనం. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. దేవుడే వారి శరీరాలను అపవిత్రతకు అప్పగించేసినాడంట. వారిని అప్పగించెను అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. 32వ వచనం కూడా చూడండి. 32వ వచనం కూడా రాయబడిన మాట, ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు అన్నాడన్నమాట. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు. ఇలాంటి పనిచేసే వాళ్ళు మరణానికి తగిన వాళ్ళు. మరణమే వారి గతి, వారి అంతము మరణము అని పౌలు రోమీయులకు సంగతిని బయలుపరిచినట్టుగా మనం చూస్తాం. దేవుడే వారిని అప్పగించేశాడు, అంతే. అపవిత్రతకు వారిని అప్పగించినాడు అని లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తాయి. మరి ఎటు రోమపత్రిక తెరిచి ఉంచాం కాబట్టి మనము మరొక మాట చదువుకుందాం. రోమపత్రిక 3వ అధ్యాయము 9వ వచనములో 3వ అధ్యాయం 9వ వచనములో మనం చూడగా, అలాగైన ఏమందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా తక్కువ వారమా ఎంత మాత్రమును కాం. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాను అన్నాడనమాట. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ కూడక పాపమునకు లోనై ఉన్నారని, అందరూ పాపానికి లోనై ఉన్నారు, అందరూ పాపము చేశారు అని అంటూ ఇలాగన్నాడు. ఇందును గూర్చి రాయబడినది ఏమనగా అంటూ మొదలుపెట్టినాడు. 11వ వచనంలో, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, దేవుని వెదుకువాడెవడును లేడు, అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడును లేడు. వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల కింద సర్పవిషమున్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నాయి, నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నాయి, శాంతి మార్గం వారు ఎరుగరు, వారి కనుల ఎదుట దేవుని భయము లేదు, ప్రతి నోరు ముయ్యబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. ఇలాగా ఈ వచ్చిన భాగాలన్నీ మనకు కనిపిస్తాయి. అంటే దేవుని ఎదుట అందరు దోషులే, దేవుని ఎదుట అందరు పాపులే, నీతిమంతులు లేడు, దేవుని వెదుకువారు లేరు, అందరూ కూడా త్రోవ తప్పారు, ఏకముగా ఏమైనట్టు వాళ్ళు పనికి మాలిన వాళ్ళైరి అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. వీరి జీవితాలు అలాగున్నాయి అని పౌలు భక్తుడు జ్ఞాపకం చేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనించగా ఇలాగ వాక్యం చెప్తుంది. వారు సిగ్గులేని వారై ఉండి అనే మాటను బట్టి జ్ఞాపకం చేసుకుంటే 2వ అధ్యాయం 3వ వచనం రాయబడిన మాట, వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనొచ్చు
మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి అని అన్నాడు. వారితో కలిసి, ఎవరితో కలిసి? వారు సిగ్గులేని వారై ఉండి అన్నాడే, వారితో కలిసి మనమందరం గుడక శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకుంటూ అనే మాట. ఈ మాటకు అర్థం ఏమిటంటే, మరి ఇలాగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. గ్రీక్ చిత్తములు అని అన్నాడనమాట పుట్నోట్లో. సరే, ఏదేమైనా వాక్యం చెప్తాను మనంటే, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాము అని తెలియజేసినట్టుగా దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక తీతు పత్రిక రాస్తూ పౌలు ఇలాగా జ్ఞాపకం చేశాడు. చూడండి, 3వ అధ్యాయము 3వ వచనంలో, తీతు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం మనం చూడగా, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి గాని అన్నాడనమాట. చాలు, ద్వేషించుచుంటిమి. ఎప్పుడు? మునుపు. మనము కూడా మునుపు అన్నాడనమాట. ఎలాంటి వారు? అవివేకులు, అవిధేయులు, మోసపోయిన వారము. అవునా? దురాశలకు భోగములకు దాసులమై ఉంటిమి. భ్రష్టత్వం నందును అసూయందును కాలం గడుపుచు ఉంటిమి. అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. ఎప్పుడు? మునుపు. మునుపు అనేటువంటి ఈ మాట దేవుని వాక్యం మనం గుర్తు చేస్తూ ఉంది. ఎఫెసీ 2:3లోనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటే గనక, వారితో కలిసి మనమందరము అనే మాట ఉంది కదా. శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనొచ్చు. కోరికలు అంటే మరి పుట్టుక సమయంలో తన తల్లిదండ్రుల నుంచి మనము పొందినటువంటి స్వభావము అని అర్థం. ఇది జన్మతో వచ్చినటువంటిది అన్నమాట. ఈ శరీర కోరికలు అనేటువంటివి జన్మతోనే వచ్చినాయి అని అంటాడనమాట. దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఎలాగా సంగతి అంటే, చూడండి, ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనం చూడగా, ఆదికాండం 8వ అధ్యాయము 21వ వచనం చూడగా, అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రానించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండియే చెడ్డది అన్నాడు. నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి, వింటున్నారు కదా, చెడ్డది అనే మాట మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. 51వ కీర్తన 5వ చరణం, 51వ కీర్తన 5వ చరణం కూడా మనం ఆలోచన చేస్తే, కీర్తనకారుడు దావీదు చెప్పిన మాట చూడండి. నేను పాపములో పుట్టినవాడను, పాపములోని నా తల్లి నన్ను గర్భము ధరించెను అనే మాట ఉంది. నేను పాపములో పుట్టాను, నేను పాపములో పుట్టినవాడను, పాపములోని నా తల్లి నన్ను గర్భము ధరించింది అని అన్నాడు. అంటే తన బాల్యము నుండే పాపము పట్ల సహజమైన ఇష్టం కలిగి ఉన్నానని దావీదు ఇక్కడ ఒప్పుకుంటున్నాడు.
మరో మాటలో చెప్పాలంటే తన పాప స్వభావాన్ని తానే బాధ్యత వహిస్తున్నాడు. అదేవిధంగా ప్రతి వ్యక్తి కూడా జన్మత స్వార్థాపేక్షతో తన సొంత కోరికను లేక ఆనందాలను పొందడంలో అది ఇతరులకు బాధ, శ్రమ కలిగిస్తుంది అన్న సంగతి దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రేమైన వారులారా, మనుషుని యొక్క ఆలోచన, హృదయాలోచన బాలమును చెడ్డది అని జ్ఞాపకం చేశాడు. 58వ కీర్తన 3వ చరణంలో 58వ కీర్తన 3వ చరణంలో తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు అనే మాట కనిపిస్తూ ఉంది. తల్లి కడుపున పుట్టిన మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురంట. విపరీత బుద్ధి కలిగి ఉందురు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు. పుట్టిన తోడనే అబద్ధం ఆడుతారంట. ఎవరు నేర్పినారు అబద్ధం ఆడమని? విపరీతమైన బుద్ధి ఎలా వచ్చింది అంటే అంతే, వారి హృదయాలోచన బాల్యం నుండి చెడ్డది. తల్లిదండ్రులు మాట్లాడుకుంటే పిల్లవాడు ఖచ్చితంగా కడుపులో ఉండి ఇంటనే ఉంటాడు. అది నిజం, అది పచ్చి నిజం. అవునా? మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. రండి 4వ అధ్యాయంలోకి వస్తే కనుక ఎఫెసీ పత్రిక వచ్చేద్దాం. 4వ అధ్యాయము 19వ వచనం. 4వ అధ్యాయం 19వ వచనంలోని మాట మనము చూడగా, వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కామకత్వమునకు అప్పగించుకొనిరి అనేటువంటి ఈ మాట. నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కామకత్వమునకు అప్పగించుకొనిరి అని బైబిల్ చెబుతుంది. దీన్ని బట్టి మనం ఆలోచన చేయగా, కామ వికారానికి ఎప్పుడు కూడా తృప్తి ఉండదు అన్నాడు దేవుని దాసుడు. దాన్ని ఎంత తృప్తిపరచాలనుకున్నా అని మనుషులు ఎంత ప్రయత్నం చేసినా అది అంతగా కోరుతుందని చెప్పారు, అంతగా సెలరేగుతుంది అని చెప్పారు, ఇంకా అది కావాలంటుంది అని తెలియజేశారు. కాబట్టి మనకు ఉదాహరణగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దావీదు చేసినటువంటి పని మనం ఎరుగుదాము. పాపములో పడిపోయాడు, భర్తనే చంపించినాడు, దుర్మార్గుడైపోయినాడు. అక్కడి నుంచి యుద్ధాలు మనము చూస్తాం, ప్రారంభించబడినట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే మంచం పట్టిస్తాడని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది కదా. ఇలాంటి వారి జీవితాలు పతనమైపోతాయని దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రకటన గ్రంథంలో మనం చూడవచ్చు, 3వ అధ్యాయం అనుకుంటాను ఆ మాట. 3వ అధ్యాయంలోనూ వాస్తవానికి వ్రాయబడినట్టుగా మనం చూస్తాం. మారు మనసు పొందుటకు నేను దానికి అవకాశం ఇచ్చి తిని గాని అన్నాడనమాట. 2వ అధ్యాయం 21వ వచనంలో ఆ మాట మనకు కనిపిస్తుంది. 2వ అధ్యాయం 21వ వచనంలో మారు మనసు పొందుటకు నేను దానికి అవకాశం ఇచ్చి తిని కానీ అది తన జాగ్రత్త విడిచిపెట్టి మారు మనసు పొందినొల్లదు. ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి తనతో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందిన గాని వారిని బహు శ్రమల పాలు చేస్తాను అని చెప్పాడు. దాని పిల్లలను నిశ్చయముగా చంపుతానని చెప్పినాడు. కాబట్టి గుర్తుంచుకుందాం,
మారు మనసు పొందండి, రక్షణ పొందండి, బ్రతుకులు మార్చుకోండి, పరిశుద్ధంగా పవిత్రంగా జీవించమని దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. ఈ సమయమందు మనం చదువుకున్న లేఖన భాగాన్ని బట్టి మనం ఆలోచన చేయగా తేలిన ఫలితార్థం ఏమిటంటే, వారు అనే మాట, ఎవరు వీళ్ళు? అన్యజనులు. ఎవరు వీళ్ళు? అంధకార మనసు గలవారు, కఠిన హృదయులు, అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవము నుండి వేరుపరచబడిన వాళ్ళు, తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించేటువంటి వాళ్ళు, వారు సిగ్గులేని వాళ్ళు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి జీవితం మనము జీవించకుండా, ఇలాంటి బ్రతుకు మనం బతకకుండా, ప్రభువునకు ఇష్టలుగా, ప్రభును ప్రేమిస్తూ ప్రభు యొక్క అడుగు జాడల్లో నడుచుకునే వారికి ఉండాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అందును బట్టి ఈ చివరి దినాల్లో, అంత్య దినాల్లో మనమున్నాం. మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి. ఎవరి బతుకును వాళ్ళు కాపాడుకోవాలి, అంతే. ఎవరి జీవితం వాళ్ళు కాపాడుకోవాలి. ఎవరికి వాళ్ళే యేసయ్య మార్గంలో నడుచుకునే వారుగా ఉండాలి. ఎవరికి వాళ్ళే నాకు నేను, నీకు నీవు, అంతే. ప్రభు సన్నిధిలో, ప్రభు యొక్క మార్గములో నడిచే విషయంలో అనే సంగతి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఎందుకంటే ఎవరి ఆత్మకు వాళ్ళే ఉత్తరవాదులు. దేవుడు నీకు ఇచ్చినటువంటి పవిత్ర దేహాన్ని, పరిశుద్ధ దేహాన్ని ఎలా కాపాడుకుంటావో అది నీకే విడబడింది. కాబట్టి జాగ్రత్తగా ప్రభు రాకడ వరకు, మన పోకడ వరకు ప్రభువును వెంబడిస్తూ ప్రభు కోసమై జీవించుతాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. కనికర సంపన్నుడవు, కృప చూపే దేవుడవు నాయన. నిన్న నేడు ఏకరీతిగా ఉండి కాపాడుచున్న మా పరలోకపు తండ్రివి, నీ పాదములకు తండ్రి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు, ఈ సమయమందు మీరు అందించిన ఈ లేఖన సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, దేవా, మేము ఎలా జీవించాలో మాకు తెలియజేసిన ఈ మాటలను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నా. దేవా, నీ రాకడ వరకు మేము చనిపోయేంత వరకు కూడా ఈ దేహమును, మీరిచ్చిన ఈ దేహాన్ని అపవిత్రతకు గురి చేయకుండా పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, పరిశుద్ధంగా నీ కోసం జీవించినట్లుగా కృప చూపించండి. బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకోవడానికి కృప దయచేసి కనికరించి దర్శించుమని, నీ రాకడకు మమ్మల్ని సిద్ధపాటు చేయమని. లోకములో మేమున్నాం, పాపిష్టి మనుషుల మధ్య మేమున్నాం. దేవా, నీ కృప మాకు అనుగ్రహించి దర్శించండి. ఏ చెడు ఆలోచన, ఏ చెడు తలంపులు మాలోకి రాకుండా మమ్మల్ని భద్రపరచుమని మీకు అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.